శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసము ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉన్నది. ఈ ఆగస్టు మాసంలో గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 5 ఆగస్టు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 5 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22 నుండి మాసాంతం వరకు కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతోంది. శుక్రుడు 1వ తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తూ ఉన్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 9 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ ఆగస్టు మాసంలో అనే విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ప్రత్యేకంగా పురుషులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 17వ తారీఖు వరకు భాగ్యస్థానంలో సంచారం ప్రతికూలం. తదనంతరం దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉంటాడు. కుజుడు అష్టమ స్థానంలో సంచారం ప్రతికూలంగా ఉంది, కుజ అష్టమం. ఇకపోతే బుధుడు అనుకూలంగా ఉన్నాడు, 8, 9, 10 స్థానాలలో సంచారం. గురువు 9వ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి, ధనాధిపతి, పంచమాధిపతి భాగ్యస్థానంలో సంచారం. వృశ్చిక రాశి వారికి గురువు యొక్క అనుకూలత, అనుగ్రహం బాగా ఉంది. ఇక శుక్రుడు లాభస్థానంలో సంచారం అనుకూలం. శని 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానము, కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా శుభ అశుభ స్థానాల యొక్క సంచారాన్ని లెక్కలోకి తీసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి దాదాపు 65% అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే ముఖ్యంగా గురువు భాగ్యస్థానంలో సంచారం, అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. సమాజంలో ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్లతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ మూలకంగా మీకు చాలా లాభము చేకూరేటువంటి అవకాశం ఒక పక్కన కనబడుతుంది. 17 తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఆఫీసులో ఒక గౌరవ మర్యాదలు, మంచి స్థితి ఏర్పడేటువంటి సూచనలు. ఉన్నతాధికారులతో అన్యోన్యంగా ఉంటారు. వాళ్లతో మీరు ప్రేమ భావంతో ఉండడం మూలకంగా వారి యొక్క సహాయ సహకారాలు, ఆదరణ మీకు బాగా లభించే అవకాశం కనబడుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు కొత్త రకమైనటువంటి బిజినెస్ చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఏర్పడుతుంది. కస్టమర్స్ తదనుగుణంగా, దానికి అనుగుణంగా మీకు కస్టమర్స్ కూడాను లభించేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు వృశ్చిక రాశి వారికి. అష్టమ స్థానము ప్రతికూలమైనటువంటి స్థానం. అయితే రాస్యాధిపతి గనక
కొంతవరకు ఇబ్బందులు, దుష్ప్రభావము తగ్గినప్పటికీ అష్టమ స్థానము కుజుడికి శాస్త్రంలో ప్రబలమైనటువంటి ప్రతికూల స్థానంగా చెప్పబడి ఉంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు జరిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు వాహనములతో జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా కూడాను ఒప్పందాలు చేసుకునేటప్పుడు కూడాను కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అప్రమత్తంగా ఉండడము చాలా ముఖ్యం కుజుడి మూలకంగా. అయితే చదువు లోపల మీకు పురోగతి కనబడుతుంది, ప్రోగ్రెస్ బాగా ఉంది, విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. విదేశీ విద్య కొరకై అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి. మీరు ఫారెన్ లోపల హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి విషయం. ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక పర్మనెంట్గా విదేశంలో ఉండడానికై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ మాసంలో వాళ్ళు కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ప్రయత్నాలను కంటిన్యూస్గా మీరు చేస్తున్నట్టయితే కొంత సత్ఫలితాలు ఉంటాయి. ఇక రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఫార్మా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడాను ఈ మాసం కొంత అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు ఈ మాసం అనుకూలంగా ఉంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా శని 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాలలో, అంటే పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ చదువు కానివ్వండి, సెటిల్మెంట్ కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఇలాంటి విషయాలలో మీరు ఓవర్లుక్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు పసిగడుతూ ముందుకు వెళ్ళడం మంచిది. రాహు మూలకంగా కొన్ని అనవసరమైనటువంటి చర్చలు ఇంటిలో జరిగే అవకాశం ఉంది. ఆస్తి కొనుగోళ్ల విషయంలో న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. కుటుంబంలో ముఖ్యంగా అందరితో కూడాను, సభ్యులందరితో, పిల్లలు, భార్యతో, కుటుంబ పెద్దలతో, తల్లిదండ్రులతో సంయమనంతో, ఓపికతో ఉండడం చాలా అవసరము. పెట్టుబడులను మట్టుకు ఆలోచించి చేయండి. అదృష్టం కలిసి వస్తుంది. ధార్మికమైనటువంటి యాత్రలు చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. సామాజికంగా మీకు మంచి స్థితి, గౌరవ మర్యాదలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలకు మట్టుకు ఈ ఆగస్టు మాసం చాలా అనుకూలంగా ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉంది. ఈ మాసం సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము చాలా ముఖ్యం. ఆ గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉండడము, గోచార రీత్యా మనకు ప్రతికూల స్థానాలలో సంచరించడము, ఇది ఒక్కటే పూర్తి ఫలితాలను నిర్ణయించకపోయినప్పటికీ చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. మనస్సే అన్నిటికీ కూడాను కారకం. మనము భావిస్తే ఒక విషయము మంచి అనిపిస్తుంది, మన భావన వారిపై విపరీతంగా ఉన్నట్టయితే అది విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మనస్సు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది గనక చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నారు అనేదే మనం ప్రధానంగా గోచారంలో చూస్తుంటాం. అయితే ఇదే కాకుండా జన్మ సమయం లోపల ఉన్నటువంటి గ్రహస్థితిని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ జన్మ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, మిత్రస్థానాలలో, శత్రుస్థానాలలో, సమస్థానాలలో ఉన్నారా, ఈ ముఖ్యమైనటువంటి గ్రహము సంచరిస్తున్నటువంటి రాశి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుట్టిన సమయం లోపల అష్టక వర్గులో అధికమైనటువంటి పాయింట్స్ను కలిగి ఉన్నట్టయితే మనకు కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ను మనము లెక్కలోకి తీసుకొని ఫలితాలను నిర్ణయించడము అనేటువంటిది శాస్త్రబద్ధం. కాబట్టి గోచార ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా గురువు విషయమై ఆలోచించినట్టయితే
దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకుంటే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు. జన్మతో మనకు అన్నీ నేర్పినటువంటి వాళ్ళు ప్రప్రథమంగా తల్లిదండ్రులు. కాబట్టి వాళ్లకు సపర్యలు చేయడము, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయమై మనము మనసు నిలపడము, బాగోగులను చూసుకోవడము, ఇవి చాలా ప్రధానమైనటువంటిది. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామిని కొలవండి, శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయండి. దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అందులో ఉన్నటువంటి 7 శ్లోకాలను మీరు ప్రతినిత్యము కూడాను చదవడం మూలకంగా భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరమైపోయి మీకు విజయము చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని మీకు ఆ అమ్మవారు మీ లోపల నెలకొల్పుతారు. కాబట్టి అది చేయండి. గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఇలా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యము భగవంతుణ్ణి సందర్శించుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, స్తోత్ర పారాయణాలు చేయడము. తద్వారా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావము తగ్గుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఆచరించండి. శుభం.